యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ. ఓకే, సో ఈరోజు మనం ఇంకో వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. అదేంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నార్మల్గానే. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో పార్ట్ 3 వీడియోలో జస్ట్ మనం ఇన్వెంటరీ రిలేటెడ్ క్వశ్చన్స్ని మాత్రమే చూసేవి 4 క్వశ్చన్స్ అయినా సరే వాటి గురించి క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఎక్స్ప్లెయిన్ ఇన్వెంటరీ ఇన్ డీటెయిల్. సో ఇన్వెంటరీ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సర్వీస్ సెక్టార్ తప్ప రిమైనింగ్ సెక్టార్స్లో ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇన్వెంటరీ రిలేటెడ్ వాటిల్లోనే అకౌంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మరి అలాంటప్పుడు ఇన్వెంటరీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి అనేది మాత్రం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, సో ఎక్స్ప్లెయిన్ ఇన్వెంటరీ ఇన్ డీటెయిల్. ఇన్వెంటరీ అంటే ఏంటి అంటే ఇన్వెంటరీస్ ఆర్ అన్సోల్డ్ ఆర్ అన్యూజ్డ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఆల్సో ఏంటి అది అంటే మనం కొన్నవి ఇంకా మనం వాడలేదు, అమ్మే ఉద్దేశంతో మనం కొనుక్కుంటున్నాం, వాడుకునే ఉద్దేశంతో కాకుండా. అలాగే కొన్ని గూడ్స్ని మనం ఏం చేస్తున్నాం, కొన్ని ఐటమ్స్ని మనం ఏం చేస్తున్నాము అంటే తయారీ దశలో ఉంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రాసెస్లో ఉంది. అలాంటి వాటన్నిటిని కూడా మనం ఇన్వెంటరీ అంటాం. అంతేకాకుండా అందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే హెల్డ్ ఫర్ సేల్ ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో బిజినెస్ ఏదైతే సేల్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం ఏమంటాము అంటే ఇన్వెంటరీ అని చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇన్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ అవర్ సేల్ అంటే బిజినెస్లో మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం, ఇంకా ఫినిష్డ్ గుడ్గా అవ్వలేదు, మధ్యలో తయారీ దశలో ఉంది, దాన్నే మనం ఏమంటాము అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తాం. సో దాన్ని కూడా ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ దేనికి, ఒక ప్రోడక్ట్ని తయారు చేసి సేల్ చేయడానికి. అలా తయారు చేసి సేల్ చేసే ఉద్దేశంలో హాఫ్ ప్రొడక్షన్లో ఉన్న సగం తయారై సగం తయారవకుండా తయారీ దశలో ఉండే వస్తువుల్ని కూడా మనం ఇన్వెంటరీ కిందకి క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, అలాగే నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సప్లైస్ టు బీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువును తయారు చేయాలంటే ఇంకొక వస్తువుని ఉపయోగించాలి. రైట్, ఏదైతే రా మెటీరియల్ అంటాం దాన్నే ముడి సరుకు లేదా ముడి పదార్థం అని చెప్పడం జరుగుతుంది. ఒక వస్తువును తయారు చేయాలంటే మనకి ఇంకొక వస్తువు చాలా చాలా అవసరం. ఆ ఇంకొక వస్తువు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇన్వెంటరీ కిందకి ట్రీట్ చేస్తాం. ఈ ఇంకొక వస్తువుని తయారు చేయడానికి ఒక వస్తువుని కొంటాం, అది ఇన్వెంటరీ. ఈ వస్తువుని తయారు చేయడానికి తయారీ దశలో ఉంటుంది, దాన్ని కూడా ఇన్వెంటరీ అంటాం. తయారైపోయిన తర్వాత ఉండే ఫినిష్డ్ గుడ్ని కూడా మనం ఇన్వెంటరీ అంటాం. అలాగే దాన్నే సింపుల్గా డివైడ్ చేశాను ఇక్కడ, ఇన్వెంటరీ ఇంక్లూడ్స్ అని చెప్పి ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్స్. సో ఫస్ట్ ఒక వస్తువును తయారు చేయాలంటే రా మెటీరియల్స్ కావాలి, అది ఫినిష్డ్ గుడ్గా తయారవ్వాలి అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇదే రా మెటీరియల్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెడతాం. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోండి. గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, గోల్డ్ బిస్కెట్ తీసుకుంటారు, దాంట్లో ఎంత కావాలో అంత అమౌంట్ కట్ చేసుకుంటారు. ఆ గోల్డ్ బిస్కెట్ అనేది రా మెటీరియల్ అనుకోండి, కట్ చేసుకొని దాన్ని కరిగించి ఆ కరిగించిన దాన్ని ఒక ఆర్నమెంట్, ఒక నగగా తయారు చేసే మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఆ గూడ్ ఉందా లేదా, ఉంది. ఆ మెటీరియల్ ఉందా లేదా, ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం ఇన్వెంటరీ కిందకి క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, అలాగే ఒకసారి తయారైపోయింది అనుకోండి, తయారైపోయిన వస్తువుని దేనికోసం తయారు చేసాం, అమ్మే ఉద్దేశంతో తయారు చేస్తున్నాం. సో బిజినెస్ అమ్మే ఉద్దేశంతో తయారు చేస్తుంది కాబట్టి బిజినెస్కి అది కూడా ఏమవుతుంది, ఫినిష్డ్ గుడ్ ఇన్వెంటరీ అవ్వడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఇన్ కేస్ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్, ఇప్పుడు బిజినెస్లో చూస్తే మనకి రకరకాల బిజినెస్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ట్రేడింగ్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో డిఫరెన్సెస్ ఏంటి సార్ అంటే, ట్రేడింగ్ అంటే ఆల్రెడీ తయారైపోయిన ఫినిష్డ్ ప్రోడక్ట్ని కొనుక్కొని అదే ఫినిష్డ్ ప్రోడక్ట్ని కొంచెం ప్రాఫిట్ వేసుకొని మనం అమ్మేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ బిజినెస్ అనుకోండి, ఆల్రెడీ ఎక్కడో తయారైన ల్యాప్టాప్ని ఇక్కడ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం మనం ప్రాఫిట్ పెట్టుకొని బయట కస్టమర్కి అమ్మేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అది ట్రేడింగ్ బిజినెస్ అవుతుంది.
రైట్. అలా కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళే తయారు చేసి దాన్ని ఏం చేస్తారంటే అమ్మటం జరుగుతుంది. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అని చెప్పి చెప్తాం. రైట్. సో ఇన్ కేస్ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్స్, ఇన్వెంటరీ రెఫర్స్ టు ద ఫినిష్డ్ గూడ్స్. ఈ ట్రేడింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ తయారైపోయిన వస్తువుని తక్కువ ధరకు కొనుక్కొని ఎక్కువ ధరకే అమ్మేస్తాం. రైట్. తక్కువ ప్రైస్కి కొనుక్కొని ఎక్కువ ప్రైస్కి అమ్మేస్తాం. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? ఫినిష్డ్ గుడ్ అని చెప్పి చెప్తున్నాం. ఆ ఫినిష్డ్ గుడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్వెంటరీ. రైట్. అలాగే వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, ఇన్వెంటరీ కన్సిస్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ బిజినెస్లలో అయితే ఇన్వెంటరీ అంటే ఒక ఫినిష్డ్ గుడ్ ఒకటే కాదు, అది రా మెటీరియల్స్, ఆ రా మెటీరియల్స్తో పాటు ఏవైతే ఫినిష్డ్ గుడ్గా తయారు చేయడానికి స్టోర్స్ మెయింటైన్ చేస్తారో దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి అవి, అలాగే తయారీ దశలో ఉన్న ప్రోడక్టు, ఫైనల్గా ఫినిష్డ్గా తయారైపోయిన ప్రోడక్ట్, ఇవన్నిటిని కలిపితే ఇన్వెంటరీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ అని చాలామంది చెప్తారు. కానీ ఇట్ డిపెండ్స్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ బిజినెస్, నేచర్ ఆఫ్ ది బిజినెస్. టైప్ ఆఫ్ బిజినెస్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్నా, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసా, లేకపోతే ట్రేడింగ్ బిజినెసా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం. చూడండి, చాలామంది కాస్టింగ్ నేర్చుకుంటూ ఉంటారు. కాస్టింగ్ వేసేటప్పుడు ఏంటి? కాస్టింగ్లో మాత్రం రా మెటీరియల్, స్టోర్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్ అని 3 టైప్స్ వస్తాయి. ఎందుకు? కాస్టింగ్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ కన్సర్న్స్, ఫ్యాక్టరీ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ వాటిల్లో కాస్టింగ్ని ఎక్కువగా యూస్ చేస్తారు. కాస్ట్ పర్ యూనిట్, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ పడింది, ఆ కాస్ట్ మనం తయారు చేసుకుంటే ఎక్కువ పడుతుందా, బయట వాళ్ళ చేత తయారు చేపిస్తే ఎక్కువ పడుతుందా, రెండిట్లో ఏది బెస్ట్? సో ఇలా డెసిషన్ మేకింగ్ అన్నింటినీ కూడా కరెక్ట్గా చేసి ఆ తర్వాత ప్రాసెస్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. రైట్. సో అదే ప్రాసెస్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్గా. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఇన్వెంటరీ సిస్టమ్ అవైలబుల్ ఇన్ అకౌంటింగ్. అకౌంటింగ్లో ఇన్వెంటరీ సిస్టమ్స్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్, ఇంకొకటి వచ్చి పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్. వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఇంకో క్వశ్చన్లో చెప్తాను. సింపుల్గా ప్రస్తుతానికి చెప్పాలి అంటే 2 టైప్స్ ఉంటాయి. పీరియాడిక్ అంటే ఒక సర్టెన్ పీరియడ్కి క్యాలిక్యులేషన్స్ వేయడం, లేదా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, లేదా ఇయర్లీ కూడా కావచ్చు. పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే ఎప్పుడు ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దానికి బ్రేక్ రాకుండా. మరి అదంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కానీ అటు వచ్చే వీడియోలో కానీ చూద్దాం. రైట్. నెక్స్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఫిఫో. చాలామందికి తెలుసు ఫిఫో అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటి అంటే ఈ మెథడ్లో ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయితే మనం కొన్నామో అదే ప్రోడక్ట్ని ఫస్ట్ బయట అమ్మేయటం జరుగుతుంది. దాన్నే మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో మెథడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూస్తున్నారు, ఈ పిక్చర్లో లోడ్ జరుగుతుంది, అలాగే అన్లోడ్ జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ర్యాక్లో ఏంటంటే గూడ్స్ అన్నిటిని, ప్రోడక్ట్స్ అన్నిటిని అరేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏ ప్రోడక్ట్ని అయితే మనం అరేంజ్ చేసామో అదే ర్యాక్ నుంచి తీసుకొని అన్లోడ్ చేసి ఫస్ట్ దాన్నే సేల్ చేస్తారు. దీనికి గల రీజన్స్ చాలా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అంటే ఇప్పుడు మెడికల్ షాపే తీసుకోండి, దానికి కొన్ని ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. రైట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాస్ట్ ఏదైతే ఉందో కాస్ట్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. ఉన్నట్టుండి వాటికి ట్యాక్స్లు వల్లనో లేదా ఏదో ఒక దాని వల్ల ఏమవుతుంది అంటే ఎంఆర్పి అనేది పెంచడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఓల్డ్ స్టాక్ కనుక ఇంకా మిగిలిపోతే ఓల్డ్ స్టాక్ సేల్ చేసేటప్పుడు దాని మీద ఉన్న ఎంఆర్పికే అమ్మాలి. ఈవెన్ దో ప్రజెంట్లో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో 10 రూపీస్ ఉంది ఒక ట్యాబ్లెట్. సో అదేమవుతుందంటే ఈ మంత్కి వచ్చేటప్పటికి 11 రూపీస్ అయ్యింది. మధ్యలో ఏమైందంటే పెరిగింది, కాస్ట్ పెరిగింది డ్యూ టు సమ్ ఆఫ్ రీజన్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఇంకా పాత స్టాక్ ఉంది, ఇంకా ఎక్స్పైర్ అయిపోలేదు ట్యాబ్లెట్స్. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ దీన్ని అమ్మేసి ఆ తర్వాత కొత్తవి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇవి ఇలాగే ఉంచుకున్నారు అనుకోండి, ఈ కొత్త ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఏమవుతుంది, పెరిగిన ప్రైస్నే అమ్ముకుంటూ ఉన్నాడు అనుకోండి, ఇది ఇలాగే ఉండిపోయి వేస్ట్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఇంకా అది అమ్మడానికి కూడా పనికిరాదు. రైట్. సో కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వచ్చిన దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైతే ఫస్ట్ కొన్నామో దాన్నే ఫస్ట్ బయటకు పంపించేసేయాలి. ఈ ప్రైస్ వేరియేషన్స్ని ఎక్కువగా మెయింటైన్ చేయకుండా ఎప్పటి స్టాక్ అప్పుడు మనం క్లియర్ చేసేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. రైట్. సో దాన్ని మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో మెథడ్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ లిఫో. లిఫో అంటే ఏంటి అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ మెథడ్లో
లేటెస్ట్గా లాస్ట్లో మనం ఏదైతే ప్రోడక్ట్ని కొన్నామో ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ అమ్మేస్తాం. లేటెస్ట్గా లాస్ట్లో మనం ఏదైతే ప్రోడక్ట్ని కొన్నామో ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ అమ్మేస్తాం. దీనివల్ల అసలు ఇలా కూడా చేస్తారా? మరి అలా అయితే ఇందాక ఫస్ట్ చెప్పుకున్న లిఫో మెథడ్ ఏమైపోవాలి అని అనుకుంటే, ఒక్కో మెథడ్ని ఒక్కో పర్పస్ తోటి వాడతారండి. అన్ని బిజినెస్లో ఒకే మెథడ్ని ఫాలో అవ్వవు కదా, వాళ్ళ బిజినెస్కి తగిన మెథడ్ని వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్తున్నాను చూడండి. సో లిఫో మెథడ్లో లాస్ట్లో ఏదైతే వచ్చిందో దాన్ని అమ్ముతామని చెప్తున్నాం. దానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. త్రూ దిస్ మెథడ్ ఇట్ గివ్స్ ద లోయెస్ట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ నెట్ ఇన్కమ్. అదేంటి లోయెస్ట్ నెట్ ఇన్కమ్ ఎలా చూపిస్తుంది అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్నే మళ్ళీ తీసుకుందాం. లాస్ట్ మంత్లో ఒక ట్యాబ్లెట్ 10 రూపీస్ ఉంది, ఈ మంత్లో ఆ ట్యాబ్లెట్ 11 రూపీస్ అయింది. ఇప్పుడు నేను ఇది అమ్మేటప్పుడు నేను 11 రూపీస్కి అమ్మాను, 11 రూపీస్ అంటే ఎక్కువ రేటు కలది నేను అమ్మాను అంటే నాకు ఎక్కువ రేట్ పడింది. ఒకవేళ నేను ఇన్కమ్ని నాకు తగ్గించి చూపించాలి అని అనుకున్నాను అనుకోండి, సో నాకు కాస్ట్ ఎక్కువ పడిందే కదా చూపిస్తాను. కాస్ట్ ఎంత? 11 రూపీస్ కాస్ట్. బిజినెస్ లాస్ట్ టైము 10 రూపీస్కి కొనింది అదే ప్రోడక్ట్ని, ఇప్పుడు 11 రూపీస్ పెట్టి కొనింది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఈ మెథడ్ని ఫాలో అవడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేబీ కొన్ని బిజినెసెస్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నెట్ ఇన్కమ్ని అంటే నెట్ ప్రాఫిట్ని తక్కువ చూపించి ట్యాక్సెస్లో బెనిఫిట్స్ పొందాలి అనుకున్నప్పుడు కొన్ని బిజినెసెస్ ఈ మెథడ్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే మెడికల్ షాపులు ఇలా ఫాలో అవ్వరండి, మెడికల్ ఏజెన్సీస్ కానీ మెడికల్ షాప్స్ ఇలా ఫాలో అవుతాయని నేను ఎక్కడ చెప్పడం లేదు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అవేర్నెస్ కలిగించాను అంతే, రైట్? సో దీనివల్ల ఏమవుతుంది? లేటెస్ట్గా కాస్ట్ ఎక్కువ ఉండేది కొనడం వల్ల ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఈ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు ఈ ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి డిఫరెన్సెస్ చూసినప్పుడు ఏమవుతుంది? ఇన్కమ్ యొక్క డిఫరెన్సెస్ బ్యాలెన్స్ తగ్గుతుంది. అంటే ఇన్కమ్ ఏమైంది? నెట్ ఇన్కమ్ తగ్గింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, రైట్? అప్పుడు నెట్ ఇన్కమ్ తగ్గిందంటే ఇన్కమ్ తగ్గితే ఆటోమేటిక్గా దాని మీద పడే ట్యాక్స్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. సో అలా ఏదన్నా సరే దేర్ఫోర్ ద లైబిలిటీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ కెన్ బి రెడ్యూస్డ్. సో ఒకవేళ ట్యాక్సేషన్ బెనిఫిట్స్ కనుక పొందాలి అనుకుంటే కొన్ని బిజినెసెస్ ఈ మెథడ్ని ఫాలో అవుతాయి. మళ్ళీ అలా అని ఎలా పడితే అలా మెథడ్స్ని ఫాలో అవ్వకూడదండి, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఒకసారి మెథడ్ని అడాప్ట్ చేసుకుంటే ఆ మెథడ్ని ఎక్కువగా బిజినెసెస్ ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ ఏదైనా మెథడ్ చేంజ్ చేయాలి అంటే దానికి అప్రోప్రియేట్ రీజన్ చూపించాలి. ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు డౌట్ అడిగినప్పుడు అన్నీ క్లారిఫై చేయాల్సి వస్తుంది, రైట్? ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ అనే పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే చాలామంది అడిగారు, సార్ టాలీ మీద క్వశ్చన్స్ పెట్టండి, సమ్ అదర్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టండి బాగున్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో పెడతాను తప్పకుండా, కాకపోతే కొంచెం టైం పడుతుంది ఏవన్నా చేయాలి అంటే. సో బట్ మరీ అంత ప్రొలాంగ్ కాకుండా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.